రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తాయి బజార్ అక్రమ వసూలకు అడ్డాగా మారిందని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరుగాంచిన వేములవాడలో సుమారు 2000 కుటుంబాలు పూజ సామాగ్రి దుకాణాలు, తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులతో జీవనం సాగిస్తున్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం సోడా బండ్లు, కూల్ డ్రింక్స్, గంపతో అమ్ముకునే వారికి 5 రూపాయలు, వీధి వ్యాపారులు పండ్ల దుకాణాలకు 10 రూపాయలు, తోపుడు బండ్లు వాహనాలకు 30 రూపాయలు, మిరప డాగులకు 20 రూపాయలు రుసుము నిర్ణయించినప్పటికీ అధికంగా వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే దుకాణాలు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రసీదులు కూడా ఇవ్వడం లేదని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతడే ఇప్పుడు ఇవ్వకుంటే కాయలు లావట్టు అంటూ 250 కోలన్న తక్క అమ్మిన రూపాయి చిన్న లొల్లిలు పెట్ట తీసుకపోయి సంచులు అటు వారేసత్తా మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటాడు? 200 అంటే లేకపోతే సంచులు తీసుకుపోతాడట. అంత పట్టి లేకుండా గిరాకున్నదని ఆగిపోయింది. కాయలు ఎత్తుకపోతాడు. 50 రూపాయల చిట్టిస్తాడా? ఇవన్నీ గురించి వీటి గురించి ఉన్నది. టాటా ఏసీ ఇంకా సోలార్ వ్యాన్లకు 100 రూపాయలు. మీరు ఇక్కడ కూర్చున్నందుకు కేవలం 10 రూపాయలు కట్టాలి. మీరు ఇక్కడ కూర్చున్నందుకు వాళ్ళకి కట్టాల్సిన ఛార్జెస్ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇది పండ్లు ఇక్కడ పెట్టినందుకు ఇవన్నీ కట్టుడు. ఎట్లా ఉంచిన అట ఎత్తుకుపోయి ఆఫీసులో పెడతాను. ఏ సార్ వచ్చిండు? మా సార్ లేవు సార్. దేని గురించి ఉంచుకోపోతే ఆఫీసులో పెడతాను. ముంజలు కొట్టే పోతాను. ముంజలు ఎత్తుకోకపోతే స్కానర్ బట్టి ఏంటంటే లెక్క ఏంటంటే అట్టుకుంటాడు. మీకు కంప్లీట్ ఫ్రీయే ఛార్జ్ చేస్తాడా? కంప్లీట్ ఫ్రీ అయినా మీకు? ఫ్రీ ఎవరన్నా ఇస్తారా? ఇప్పుడు మీరే అన్నారు కదా ఫ్రీ అని. అమ్మ నేను అడిగింది తాయి బజార్ గురించి, మిమ్మల్ని వేరే దేని గురించి అడగలేను. ఎంత తీసుకుంటాడు? బండికి 50 ఇస్తాం, 100 ఇస్తాం. బండికి 100. అక్కడ కూర్చోడానికి వేరేనా? మొత్తం ఇన్క్లూడ్ అదా? ఇది ఒకటే దుకాణం. మళ్ళీ వేరేది ఉండదు. 100 రూపాయలు. అన్న మీరు తాయి బజార్ కడుతుర్రా? ఎంత? 5 అంటే వాళ్ళు ఇష్టం 100 ఇస్తారు. అసలు ఆ సమాచారానికి కింద మొత్తం కావాలని అడిగితే ఏదో సముదాయిస్తారు తప్ప అడ్జస్ట్మెంట్ తప్ప ఇది కరెక్ట్ రైతులకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా ఎంత ప్లస్గా ఎంత వెడల్పు జాగ ఉంటే ఇంటియాన గంపలక ఇంత కాకుండా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు గతంలో 20 ఇయర్స్ కింద నేను తిరుగులకి ఇచ్చేది. నాకు అప్పుడు ఆయన బీజేపీ ఆయన కమిషనర్ చైర్మన్ ఉండే. అక్కడ బోర్డు పెట్టించినాం. సంచికి గింత, ఎడ్ల బండికి గింత, గంపకి గింత. వాస్తవంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు పట్టించుకొని మా రైతులు కూడా ఐక్యత లేదు. ప్రతి ఎంత చిట్టి అనేది చిట్టి ఇస్తలేదు. మళ్ళీ పైసలు ఇస్తున్న చిట్టి ఇస్తుంది. ఇదేంటంటే ఒకసారి అయితే నేను రైతుని, నాకే నేను అంత తెచ్చింది 10 కిలో మునక్కాయలు కాదు, దానికి 10 కిలో ఇవ్వమంటాను. నేను అసలు ఇయ్యలేదు. సెంట్రల్ కమిషనర్కు 1 ఇయర్ బ్యాక్
ఏంటంటే పుట్టుకుంటూ తిట్టింది తప్ప సమస్య పరిష్కారం అయితే లేదు. బోర్డు పెట్టియాలి ఇక్కడ. ఏది ట్యాక్స్ కడుతున్నప్పుడు ఒక్కసారి కొడిమేలట పాపం మక్క కంకులు అమ్మచ్చారు. ఆనాడు కమిషనర్ లేడు. మేము ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి నేను కంకులకు పోయినా 100 రూపాయలు వసూలు చేస్తున్న అసలు ఏ పద్ధతిగా ఏం కదా. వాస్తవంగా ఏంటంటే ఇది పద్ధతి ఉండాలి. చిట్టితూనే ఏం లేదు. వాస్తవంగా రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొకటి మీరు ఎవరైనా పర్లేదు కానీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్ ఏది పేద అక్కడ బోర్డు పెట్టి గంపందుకి గింత, సంచికి గింత, ట్రాక్టర్కి గింత. అప్పుడు ఎడ్ల బండి ఉండే గతంలో, ఎడ్ల బండికి గింత అని అట్లా ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషనే సరిగ్గా లేదు ఇక్కడ.